ఐఫోన్ 17 ఎయిర్ ఈ మొబైల్‌కి సంబంధించిన మరో డీటెయిల్స్ అయితే బయటకొచ్చినాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకుముందు చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. సో, అంతకుముందు వచ్చిన రూమర్ ప్రకారం ఈ మొబైల్ మనకి 6.25 థిక్‌నెస్‌తో వస్తుందని చెప్పేసి మనకి రూమర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు యాపిల్ ఐఫోన్స్‌లో తీసుకొచ్చిన థిక్‌నెస్ చూస్తే అంటే అన్నిటికన్నా బాగా తక్కువ థిక్‌నెస్‌లో తీసుకొచ్చింది వీళ్ళు 2014లో ఐఫోన్ 6లో తీసుకొచ్చారు. అది మనకి 6.9 థిక్‌నెస్‌తో వచ్చింది. అయితే రీసెంట్‌గా మనకి సామ్‌సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ మొబైల్‌ని తీసుకురాబోతుంది. దీని థిక్‌నెస్ మనకి అండర్ 6 ఉంటుంది. అంటే 6 లోపే ఉంటుందని చెప్పేసి మనం న్యూస్ కూడా విన్నాం. అయితే ఇప్పుడు మనకి మింగ్‌చింగ్‌కు కొత్త న్యూస్ అయితే బయటికి తీసుకొచ్చాడు. దీని ప్రకారం చూస్తే మన యాపిల్ తీసుకొచ్చే ఈ కొత్త మొబైల్ 5.5 థిక్‌నెస్‌తో అయితే ఉండబోతుందంట. సో, అంటే ఇంకా చాలా పలచన. ఒక విధంగా చెప్పాలంటే సిమ్ స్లాట్ పెట్టడానికి కూడా ఉంది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది మీకు సిమ్ స్లాట్‌తో రాదు. ఈ సిమ్ సపోర్ట్‌తో వస్తుందని చెప్పేసి. కాకపోతే కొన్ని మార్కెట్ ప్లేసెస్‌లో అందులో మెయిన్‌లీ చూసుకుంటే వీళ్ళు చైనా మార్కెట్ చైన్ పెద్దదే వీళ్ళకి. సో, అక్కడ చూస్తే కొంచెం ఈ మొబైల్ అనేది సేల్స్ తక్కువ ఉండొచ్చని చెప్పి తెలుస్తుందనమాట. అంటే ఫిజికల్ సిమ్ లేని కారణంగా అని చెప్పి తెలుస్తుంది. సో, మొత్తానికైతే ఇది మనకు వస్తున్న కొత్త న్యూసు. సో, ఈ మొబైల్ అయితే మాత్రం మనకి 5.5 థిక్‌నెస్‌తో రాబోతుందంట. సో, వరుస పెట్టి ఇంకా మళ్ళీ స్లిమ్ మొబైల్స్ మీద పడతారు అందరూ. ఇంతకుముందు మినీ తీసుకొచ్చింది ఐఫోన్ మినీ. ఇది తీసుకొచ్చాక మరికొన్ని బ్రాండ్స్ తీసుకొచ్చినాయి. వీళ్ళైతే దాన్ని డిస్కంటిన్యూ చేసి ఐఫోన్ ప్లస్‌ని తీసుకొచ్చారు ఆ ప్లేస్‌లో. సో, ఇప్పుడు ఆ ప్లస్‌ని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్‌లో మనకి ఈ ఎయిర్ అని గాని లేకపోతే స్లిమ్ అనే పేరు మీద ఐఫోన్ 17 అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే జియో ఫైబర్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ యూజర్స్‌కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జియో 2 ఇయర్స్ వరకు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్‌ని ఫ్రీగా అయితే వీళ్ళ యూజర్స్‌కి అందిస్తుందనమాట. రూ. 888 నుంచి ఈ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. రూ. 3499 వరకు ప్లాన్స్ ఉన్నాయి. సో, ఈ ప్లాన్స్ ఎవరైతే వాడుతున్నారో సో, వాళ్ళకి 2 ఇయర్స్ వరకు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఇస్తుంది. అంటే మీరు యూట్యూబ్‌లోని వీడియోస్‌ని యాడ్స్ లేకుండా చూసుకోవచ్చు. సో, దీనికోసం ఏం చేయాలంటే వీళ్ళ వెబ్‌సైట్‌లో గాని లేకపోతే వీళ్ళ జియో యాప్ ఉంది కదా! సో, అందులోకెళ్ళి మీ జీమెయిల్ అకౌంట్‌ని అంటే మీ యూట్యూబ్ యూజ్ చేస్తుంటారు కదా! ఆ అకౌంట్‌ని అక్కడ లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ G10 టర్బో అలాగే G10 టర్బో ప్రో ఈ 2 మోడల్స్ మనకి ఇప్పుడు గీక్ బెంచ్‌లో అయితే స్పాట్ అయినాయి. యాక్చువల్‌గా ఈ G10 టర్బో అనేది మనకి G9 టర్బోకి సక్సెసర్. చైనాలో మంచి ప్రైస్‌లో తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే. అందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఆ మొబైల్ మన ఇండియాకి వస్తదేమో అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేశారు. నన్ను కూడా కామెంట్‌లో చాలా మంది అడిగేవాళ్ళు. అన్న ఆ మొబైల్ వస్తదా రాదా అని చెప్పి. కాకపోతే ఆ మొబైల్ మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఈసారి మరి G10 టర్బోని మన ఇండియాకి తీసుకొస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. గీక్ బెంచ్‌లో ఈ మొబైల్ స్కోర్ ప్రకారం గనుక చూస్తే ఈ మొబైల్ మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అయితే రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో కంపేర్ చేస్తే ఇందులో క్లాకింగ్ స్పీడ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగే స్కోర్ కూడా కొద్దిగా స్లైట్‌లీ తక్కువ చేసినట్టుగా తెలుస్తుందనమాట. అంటే 8 ఎలైట్ ప్రాసెసర్ కన్నా మనకి స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసరే ఇంకా బెటర్ ప్రాసెసర్ అవుతుంది. అంటే ఆ ప్రాసెసర్‌తో ఉన్న మొబైల్స్ ఇంకా మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ అందిస్తాయని అర్థమవుతుంది. అయితే ఈ 8 ఎలైట్ ప్రాసెసర్ మిడ్ రేంజ్ అలాగే ప్రీమియం మొబైల్స్‌లో మనం ఈ ఇయర్ మొత్తం చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్స్‌ని అయితే ఇప్పుడు వాట్సాప్‌లో తీసుకురాబోతుంది. అందులో కస్టమ్ ఏఐ చాట్ బోట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుందనమాట. రీసెంట్‌గా వీళ్ళు తీసుకొచ్చిన ఒక బీటా వర్షన్‌లో ఇదైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బీటా యూజర్స్ అందరికీ దీన్నైతే రోల్ అవుట్ చేయలేదు. జస్ట్ దీన్నైతే డెవలప్ చేసే పనిలో ఉన్నారనమాట. ఆ ప్రక్రియలో ఇదైతే బయటపడినట్టుగా తెలుస్తుంది. సో, దీని ద్వారా మనం కస్టమైజ్ ఏఐ చాట్ బోట్‌ని అయితే తయారు చేసుకోవచ్చు. మెయిన్‌లీ చూసుకుంటే బిజినెస్ చేసే వాళ్ళకి, క్రియేటర్స్‌కి అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. సో, ఈ ఫీచర్‌ని ఏఐ క్యారెక్టర్ పేరు మీద అయితే తీసుకురాబోతున్నారంట. ఆల్రెడీ ఈ ఫీచర్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ స్టూడియో వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంది.